జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమం ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా చేయడం జరుగుతుంది. ఈరోజు జ్యోతిరావు పూలే గారు జయంతి కార్యక్రమం కానీ వర్ధంతి కార్యక్రమం కానీ ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. వారి గురించి భావితరాలకి తెలియాలన్న ఆలోచనతో ఒక స్ఫూర్తి అయిన వ్యక్తి ఆయన. భావితరాలకు కాదు, ఈవేళ చూడాలంటే జ్యోతిరావు పూలే గారు ఆశయాలు కానీ ఆలోచన విధానాలు కానీ అంబేద్కర్ గారు కూడా ఆశయంగా ఆయన ఆలోచన అడుగుల్లో నడిచారు. జ్యోతిరావు పూలే గారి ఆశయాలు కానీ ఆలోచన విధానం కానీ అంబేద్కర్ గారు కూడా స్ఫూర్తిగా తీసుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలని అసమానతలు తొలగాలనే ఆలోచనతో ఎంతో పోరాటం చేస్తుంది. ఆ స్ఫూర్తిని ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఆయన స్ఫూర్తిని ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, ఎవరు కూడా ముందుకు తీసుకెళ్లేదండి. జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తిని కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని కానీ ఆలోచన విధాలు కానీ నెరవేర్చింది ఏదైనా పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేరేయండి అన్ని కూడా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ఈరోజు ఎస్సీలు ఉంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా బలపరచడం జరిగింది. బీసీలు ఉంటే బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా బలపరచడం జరిగింది లోన్లు ఇచ్చి. ఈరోజు చూస్తున్నారు మీరు, ఇప్పుడే చెక్ కోట్ అందజేస్తాం. అందులో బీసీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు కూడా గుర్తించిందండి తెలుగుదేశం పార్టీ. అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు కాపుల్లో, అలాగే అన్ని వర్గాల్లో, బ్రాహ్మణ్స్లో, చౌదరీస్లో, రెడ్డీస్లో అన్ని వర్గాల్లో పేదవాళ్ళని కూడా గుర్తించి కూడా ఈరోజు సాయం చేస్తుంది. ఈరోజు ఈ దేశంలో అసమానతలు తొలగాలనే ఆలోచనతో చాలామంది మాటలు చెప్పారు కానీ తొలగించలేకపోయారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే అసమానతలని తొలగాలి, అందరూ సమానంగా బతకాలని ఒక ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ రోజున. అదే విధంగా బీసీలకి రక్షణ చట్టం కావాలని కోరారండి ఎన్నో సంవత్సరాలుగా. ఎవరండి నెరవేర్చారు? ఎవరైనా నెరవేర్చలేపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది. బీసీల చట్టానికి రక్షణ కల్పించాలని మొట్టమొదటిగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో బీసీలు ఏదైతే అట్టడుగున్నటువంటి ఆర్థికంగా బలపడాలని కోరుకున్నారో ఆ కోరికలన్నీ నెరవేరుస్తారు. జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జన్మదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జయంతిని పురస్కరించుకుని కాకినాడ జీజేసీ ఉన్న మహాత్మా పూలే గారి విగ్రహానికి దండ వేసి కార్యక్రమం జరుగుతుంది. మరి మా ముందుగా అధికారులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి కార్యక్రమం చేశారు. మేము కేసీ శంకర్రావు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తిరుగుతున్నారు. కాకినాడ జిల్లా బీసీ సంక్షేమం తరఫున అధ్యక్షుడిగా నేను, మా జిల్లా బాడీ కాకినాడ కమిటీ అందరం కలిసి పూలే గారి కార్యక్రమం ఘనంగా జరిపించడం జరుగుతుంది. మరి పూలే గారి గురించి అందరికీ తెలుసు. మనందరికీ ఆ మహానుభావుడు అనగాని వర్గాలు అతికష్టాలు పడుతున్న రోజుల్లో అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులకి ఎదురొట్టి పోరాడి బీసీలకు ఒక గుర్తింపు తీసుకొచ్చి ఈరోజు సమాజంలో బీసీలు ఇలా నిలబెట్టుకుని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళగలుగుతున్నారంటే మరి పూలే గారు, మరి వారి భార్య సావిత్రి పూలే గారే ముఖ్య కారకులు. ఆ మహానుభావుడు మరి అంబేద్కర్ లాంటి వారికి కూడా గురువు అయిన పూలే గారు. ఆయన మహాత్మా గాంధీ గారు ఎలాగ జాతిపిత ఎలాగో రాష్ట్రపిత పూలే గారు. మరి ఆయన భావాలు, ఆయన చేసే కార్యక్రమాల అనుగుణంగా మనం సమాజంలో సేవలు కార్యక్రమాలు అట్టడుగున వర్గాలు అభివృద్ధి చెందడానికి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు బడే కృష్ణ గారు, జిల్లా మహిళా అధ్యక్షులు భక్తులు భవానీ గారు, జిల్లా జనరల్ సెక్రటరీ మన నాగేశ్వరం మన్య నాగేశ్వరరావు, అలాగే మీద గిరీష్ గారు, ఇంకా శివాజీ టౌన్ జనరల్ సెక్రటరీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఏఆర్ఎం శెట్టి గారు మా బంధు కూడా ఈ బీసీ సంఘంలో ఇవాళ జాయిన్ చేస్తాం. గట్టిగా కార్యక్రమం ఈ మా సంఘంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199 జయంతి సందర్భంగా ఈరోజు 36వ వార్డులో జీఎస్ దగ్గర ఆయన మహనీయుడికి మనం నివాళులర్పించడం జరిగింది. మరి మా జనసేన పార్టీ సిటీ ప్రెసిడెంట్, అలాగే స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పవన్ సుధీర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా జిల్లా నాయకులు ఆర్ల స్టాంగ్ గారు,
అలాగే విచ్చేసిన వీర మహిళలు సిటీ నాయకులు అందరూ కూడా నా నమస్కారములు. మరి ఆ మహత్తుడు జ్యోతిరావు పూలే గారు 1927లో ఉత్తర జిల్లాలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచే ఒక క్రిస్టియన్ మిషనరీ సంస్థలో ఆయన విద్య అభ్యసించడం జరిగింది. మరి సమాజంలో విద్య ద్వారాగా సామాజిక సంస్కరణ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని ఆయన విశేషంగా ప్రయత్నించారు. ఆయన గొప్ప సామాజిక సంస్కర్త, సామాజిక కార్యకర్త, అలాగే గొప్ప ఆలోచనపరుడు. మరియు ఆయన దేవుడు ఒకడే నమ్మారు. ఆయన విగ్రహారాధన మరియు కర్మకాండలో వ్యతిరేకించేవారు. మరి ఆయన ఎన్నో ఉద్యమాలకి నాంది పలికి బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. జై హింద్.